దేవుని స్తోత్రములు. కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఇంకొంచెం మెల్లగా హల్లెలూయా. సరే, దేవుడు గతించినటువంటి రోజుల నుంచి చాలా లోతైన అద్భుత విషయాలు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. ఈ దినమున ఒక మాట మనం విశ్వాసంగా ఒప్పుకున్నాం. ఎట్లా చెప్పండి? ఎట్లా? విశ్వాసం ద్వారా ఒక మాట మనం ఒప్పుకున్నాం. ఓకే, ఎందుకనగా దేవుడు మన జీవితంలో అద్భుతములు కానీ ఆశ్చర్య కార్యాలు జరగాలంటే రెండు ప్రాముఖ్య విషయాలు. ఎన్ని విషయాలు? రెండు ప్రాముఖ్యం. నెంబర్ 1 ఏంటంటే విశ్వాసం. నెంబర్ 1 ఏంటి? విశ్వాసం. నెంబర్ 2 ఏంటి? విధేయత. నెంబర్ 1 ఏంటి? విశ్వాసం. నెంబర్ 2 ఏంటి? విధేయత. ఇవి రెండు మనిషి కలిగి ఉంటే వారు ఖచ్చితంగా వారికి ఏముంటుంది? పరలోకం ఉంటుంది. దానికి స్తోత్రం. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎవరంటే అన్ని జనులు. ఇజ్రాయేల్ ప్రజలు ఎవరంటే దేవుని యొక్క జ్యేష్ఠ కుమారుడు. ఇజ్రాయేల్ ఎవరు? దేవుని యొక్క జ్యేష్ఠ కుమారుడు. కానీ వాళ్ళు ఏమయ్యారు? విరిచివేయబడ్డారు. వారు ఏమయ్యారు? ఎందుకని? వారు తమ అవిశ్వాసాన్ని బట్టే, వారు తమ అవిధేయతను బట్టి వారు ఏమయ్యారు? విరిచివేయబడ్డారు. వారు కాదా అంటాడు ఎవరు? అపోస్తలుడు పౌలు ఫిబ్రవరి 10. కాబట్టి ఇజ్రాయేలీలు దేవునికి పెద్ద కొడుకే అయినప్పటికీ బయటికి వెళ్ళగొట్టబడ్డారు, విరిచివేయబడ్డారు. ప్రభు నుంచి వారు వేచేయబడ్డారు. ఎందుకు? నెంబర్ 1 అవిశ్వాసం. నెంబర్ 2 అవిధేయత. ఇప్పుడు మనం ఆయన పిల్లలం. ఎవరి పిల్లలం? మనం దేవుని పిల్లలం. కాబట్టి మనకేం కావాలి? ఇజ్రాయేల్ ప్రజల్లో లేనివి మనకు కలగాలి. ఏంటవి? విశ్వాసం, విధేయత. ఇప్పుడు వారిలో లేవు కాబట్టి వారు విడిచివేసిండు. మనలో లేకపోతే అది సంగతి. కాబట్టి వారు చెడ్డవారని కాదు, మనం మంచివారమని కాదు. వారు ఎందుకు విశ్రాంతిలోకి వెళ్ళలేదు? వారు ఎందుకు వాగ్దాన భూమిని వారు స్వతంత్రించుకోవాలంటే రెండు బలమైన కారణాలు. నెంబర్ 1 అవిశ్వాసం. నెంబర్ 2 అవిధేయత. ఇవే రెండు మనకు చాలా బలంగా కనబడుతుంది. ఈ విశ్వాసం కానీ విధేయత కానీ ఉంటే వాళ్ళ లైఫ్, వాళ్ళ దేశం ఇప్పుడు మరొక లెక్కలో ఉంటుండే. దానికి స్తోత్రం. రైట్. అట్లయితే ఇప్పుడు మనం ఏం ఒప్పుకున్నామంటే ఇజ్రాయేలీలలో అంటే ప్రపంచ దేశంలోకెల్లా ఏ దేశం గొప్పది? ఇప్పుడు కదా, అప్పుడే ఏది గొప్పది? ఇజ్రాయేల్ గొప్పది. ఎందుకంటే ఇజ్రాయేలీలకున్న క్షేమం ఎవరికి లేదు. నెంబర్ 2 ఇజ్రాయేలు కనిపెట్టినట్లుగా ఎవరు ఏం చేయలేదు, కనిపెట్టలేదు. అన్నింటిలో వారెవరు అంటే చిన్న దేశమే కానీ జ్ఞానములు అన్నింటి వారు నెంబర్ 1. హల్లెలూయా. ఇప్పుడు ఇజ్రాయేలులో ఏ గోత్రం గొప్పది? లేవి గోత్రం గొప్పది. ఏ గోత్రం? లేవి గోత్రం. ఎందుకు ఈ గొప్పదని అంటే ఈ లేవీలలో ఒకరు ఉన్నారు, వారు ప్రధాన యాజకులు. వారెవరు? ప్రధాన యాజకులు. ఈ ప్రధాన యాజకులకు సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధమైనటువంటి స్థలంలోకి వెళ్ళి కరుణాపీఠమును, మందసాన్ని దర్శించుకునే భాగ్యం, అక్కడ పరిచయం చేసే భాగ్యం ఎవరికి ఉంది? ప్రధాన యాజకులకు మాత్రం ఉంది. నా మాట మీకు అర్థమవుతుందా? ఎవరికి లేదు. 12 గోత్రాలలో ఎవరికి లేదు. దేన్ని? మందసాన్ని, కరుణాపీఠమును దర్శించుకునే భాగ్యం, దాన్ని చూసే భాగ్యం, అక్కడ సేవ చేసే భాగ్యం ఎవరికి లేదు. ఎవరికి ఉంది? మరి ప్రధాన యాజకులు మాత్రమే ఉంది. ఇంకా నేను మనం చెప్పాను పోయిన ఆదివారం, 12 గోత్రాలలో ఆ మందసాన్ని ఎవరేం చేయొద్దు, ముట్టొద్దు, దాన్ని మొయ్యొద్దు. కానీ కహాతీయులు మాత్రం ఏం చేయాలి? ఎట్లా మొయ్యాలి? వారికి బండ్లు కానీ ఏది వారికి ఇవ్వబడాల. మరి ఎంత చేయాలి? భుజాల మీద మందసాన్ని మొయ్యాలి. దానికి స్తోత్రం. ఎందుకంటే మందసములోనే అధికమైన మహిమ ఎక్కడుంది? మందసములో ఉంది. ఆవరణం కంటే మించి, పరిశుద్ధ స్థలానికి మించి
ఇంకా కేవలము అంటే బయటి వెలుగు ఏదుకు లోపలికి రాదు. ఇప్పుడు ఇక్కడ లైట్లు ఉన్నాయి, దాంతోపాటు బయట వెలుగు కూడా వస్తుంది. అయితే ఆవరణలో బయట వెలుగు ఉంటుంది. రెండవది, అతి పరిశుద్ధ స్థలంలో కూడా అప్పుడప్పుడు ఏవైతే ఉండొచ్చు, క్షమించండి, పరిశుద్ధ స్థలంలోకి అప్పుడప్పుడే కొంచెం బయట వెలుగు కూడా వెళుతుండొచ్చు. కానీ అతి పరిశుద్ధ స్థలములో బయటి వెలుగు ఏ లోపలికి వెళ్ళదు. కానీ అన్నిటికంటే భయంకరమైనటువంటి వెలుగు ఉంటుందంటే అతి పరిశుద్ధ స్థలంలోనే. ఎందుకు అనగా అక్కడ దేవుని మహిమ నివాసం చేస్తుంది. హల్లెలూయా. అక్కడ ఏ వెలుగు రాదు, కానీ మందసముకు పరలోకాని మధ్య ఏమంటుంది, భయంకర వెలుగు అతి పరిశుద్ధ స్థలంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి ఇజ్రాయేలులో గొప్పవారు ఎవరు అంటే నా దృష్టిలో నెంబర్ 1 ప్రధాన యాజకులు. నెంబర్ 1 ఎవరు? ప్రధాన యాజకులు. నెంబర్ 2 ఎవరు? కహాతీయులు. ఎందుకని? మందసాన్ని భుజముల మీద మోసే గొప్ప ఆధిక్యత, అధికారం దొరికింది, రైట్. ఇప్పుడు నేనేమంటానంటే కహాతీయుల కంటే కూడా, ప్రధాన యాజకుల కంటే కూడా మనం శ్రేష్ఠులం. చెప్పండి ఒకసారి, చెప్పకండి, నిజం చెప్పండి. హల్లెలూయా. కహాతీయుల కంటే, ప్రధాన యాజకుల కంటే, అలనాటి ఇశ్రాయేళ్ల కంటే మనము శ్రేష్ఠులం. దేన్ని బట్టి అంటే కేవలం దేవుని యొక్క మహా కృపను బట్టి. ఇది మర్చిపోవద్దు. మనం గొప్ప అన్నామంటే, శ్రేష్ఠులం అన్నామంటే అది మనల్ని బట్టి జరిగింది కార్యం కాదు. అది కేవలం దాని వెనుక, ముందు, కింద, పైన ఒకటి ఆవరించింది. ఏంటది? దేవుని కృప. ఆ కృప లేకపోతే మనం అంటరాని వారు మాత్రం అంటే మనం మాత్రం కాదు, ఇజ్రాయేలు అందరినీ ఏమంటారు, వారు అన్ని జనులు కానీ వారు చూస్తారు. దేవునికి స్తోత్రం. అసలు ఇంకో మాట ఏంటంటే, ఇజ్రాయేలీలకు ఎక్కడ స్థలం లేదు, ప్రవేశం లేదు, అతి పరిశుద్ధ ప్రవేశం లేదు. ఎవరికి ఉంది మరి? లేవీలకు ఉంది. కానీ యేసు క్రీస్తు అనేటటువంటి కృప ద్వారా, కృప అంటే ఏంటంటే స్వభావం, యేసు క్రీస్తు అనేటటువంటి ఓ కృప ద్వారా, ఆ కృప మానవ శరీర ఆకారంతో రావడం ద్వారా, ఆ శరీరం కొట్టబడడం ద్వారా, ఆ శరీరం చీల్చబడడం ద్వారా ఇప్పుడు మనకేం దొరికింది? కృప దొరికింది. ఈ కృప మనల్ని ఏం చేసింది అంటే, హల్లెలూయా, ఇశ్రాయేలీయులలో అందరికంటే ఎక్కువగా మనల్ని ఈ కృప ఏం చేసింది? శ్రేష్ఠులుగా చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట, ఇప్పుడు ఇశ్రాయేల్ అందరికి ఎవరు ఉన్నారు? యాజకులు ఉన్నారు. నెంబర్ 2 ప్రధాన యాజకులు ఉన్నారు. ఇప్పుడు దేవుని సంఘమునకు, దేవుని సంఘం మనకు యాజకులు, ప్రధాన యాజకులు ఉన్నారా లేదా? అమ్మా, ఉన్నారా లేదా? ఉన్నారా? రైట్. ఒక మాట, 110వ కీర్తన కదా, 110వ కీర్తన ఎన్నో వచనం అది? 4వ వచనం. మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవయుందువని యెహోవా ప్రమాణము చేస్తున్నాడు. ఆయన మాట తప్పని వాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు అందరికి ఎవరు ఉన్నారు చెప్పాలి? యాజకులు ఉన్నారు, ప్రధాన యాజకులు ఉన్నారు. కానీ ఏ క్రమం చొప్పున? ఏ క్రమం? ఎవరు చెప్పారు? హల్లెలూయా. నాకు ఏమనిపిస్తావో సార్ అంటే, దేవుడు ప్రతిరోజు మనకు మాంసం పెట్టి నాశపడుతున్నాడు, కానీ నీకు అన్నం తినే మనసు లేదు. హల్లెలూయా. ఇశ్రాయేలు ఎవరున్నారు? యాజకులు ఉన్నారు. కానీ ఆ యాజకులు అనేవారు మెల్కీసెదెకు క్రమం చొప్పున వచ్చినటువంటి వారు కాదు. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక, చాలా స్పష్టంగా మీకు ఉంటుంది. జాగ్రత్తగా దయచేసి ప్రార్థన కూడా వినండి. ఈరోజు లైవ్లోనూ ప్రత్యక్షంగా వింటున్నది మీరు వచ్చిన మీరు నిజంగా ఎవరు ధన్యులు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి.
మంచి స్పష్టంగా, ప్రతి ప్రధాన యాజకుడు మనుషులలో నుండి ఏర్పరచబడిన వాడై పాపముల కొరకు అర్పణములను బలులను అర్పించుటకు చాలా మంచిది. హల్లెలూయా. ఇక్కడ వాక్యం చెప్తోంది, ప్రతి ప్రధాన యాజకుడు మనుషుల్లో నుంచి ఏర్పరచబడ్డారు. మీకు అర్థమవుతుందా? ఇజ్రాయేలు ప్రజలకు ఉన్నటువంటి ప్రతి యాజకుడు కావచ్చు, ప్రధాన యాజకుడు ఎక్కడి నుంచి మనుషులలో నుంచి ఏర్పరచబడ్డాడు. ఓకే, అయితే ఆ యాజకుడు ఒకసారి తాను కూడా అది సంగతి స్తోత్రం. హల్లెలూయా. నేను ముందు చెప్పాను, మనం ఆవరించబడ్డాం. ఎట్లా ఆవరించబడ్డామని చెప్పాను? మనం కాదు. ఇప్పుడు వారెవరు? యాజకులైనా ప్రధాన యాజకులైనా బలహీనత ద్వారా వారు, అది మనకు కాదు వాక్యం, మళ్ళీ వినండి. హల్లెలూయా. యాజకులు ప్రధాన యాజకులు ఎట్లంట? బలహీనత ద్వారా ఆవరించబడ్డారు. కానీ దేవుని సంఘమైన మనము బలహీనత ద్వారా కాదు, కృప ద్వారా ఆవరించబడ్డాం. నమ్ముతూ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇజ్రాయేలీలు కావచ్చు, యాజకులు కావచ్చు, ప్రధాన యాజకులు కావచ్చు, వాళ్ళు ఏమో వచ్చిందంట? రకరకాల లోపములు, రకరకాల బలహీనత ద్వారా ఆవరించింది. అయితే కానీ మనల్ని ఏమో ఆవరించింది? కృప. వారినేమో బలహీనత, మనల్నేమో దండవస. చెప్పండి, యాజకులను, ప్రధాన యాజకులను ఏం ఆవరించింది? బలహీనత ఆవరించింది. హల్లెలూయా. నన్ను సంఘమును కృప ఆవరించింది. ఇది నమ్మాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారిలో ఉన్నటువంటి అది కనుక వారికి లోపలి మనకి ఏమయ్యారు? భయపడ్డారు. వాళ్ళకి ఏముంది? భయం ఉంది. మనకేం లేదు, భయం లేదు. ఎందుకని? కృప ఉంది. వారినేమో బలహీనత ఆవరిస్తే మనల్ని ఏమో ఆవరించింది? ఇంకో తెలుపుతారు, మీకు అర్థమవుతుంది. ఆ హేతువు చేత ప్రజలకు ఎలాగూ చాలు. ఇక్కడ హల్లెలూయా. మంచిదండి. ఇక్కడ ఇజ్రాయేలు ప్రజలు నియమించబడినటువంటి యాజకులు కావచ్చు, రెండవది ప్రధాన యాజకులు, ఇద్దరు కూడా ఎవరంట? బలహీనత వారు ఆవరించబడ్డారు. కాబట్టి మార్గదర్శనం వారి కొరకు, పాపం చేసినటువంటి వారి కొరకు చేస్తున్నారు బలి అర్పణ. ఎవరు చేస్తున్నారు? ప్రజల కోసం చేస్తున్నారు. అది మీకు అర్థం కావాలి. అంటే ఇజ్రాయేలీల ప్రధాన యాజకులు వారి కోసం వారు బలర్పణ చేసుకుంటున్నారు. రెండవది ప్రజల కోసం వారు ఏం చేస్తున్నారు? ఎందుకని? వారిని ఏం ఆవరించింది? బలహీనత ఆవరించిన కారణాన్ని బట్టి వారి కోసం వారి బలర్పణ, వచ్చిన వారి కోసం వాళ్ళు ఏంటి? బలి అర్పణ. దేవునికి ఇంకొకరిదిరా. మరి ఎవడును ఈ ఘనత అట్లనే క్రీస్తు కూడా ప్రధానకు తను తానే మహింపరచుకోలేదు కానీ, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? ఇజ్రాయేలు ప్రజలకున్న యాజకులు, ప్రధాన యాజకులేమో మనుషులలో నుంచి ఏర్పరచబడ్డారు. చెప్పండి, ఎవరి యాజకులు? అంటే శ్రేష్టం అని చెప్పి దానికి అర్థం చెప్తుంది. ఇప్పుడు మనం పాటలు పాడితే గొప్పలని గాయకల్లా చర్చకు వచ్చి శ్రేష్టం అయితే లేదు, కేవలం దేవుని ఆ కృప ఏంటి అర్థం చేస్తుంది. హల్లెలూయా. వారి యాజకులు, ప్రధాన యాజకులేమో మనుషులో నుంచి ఏర్పరచబడితే, మనకున్న యాజకుడు, మనకున్న ప్రధాన యాజకుడు మనుషులో నుంచి ఏర్పరచబడి కాదు, సాక్షాత్ దేవుని కుమారుడే మనకు ప్రధాన యాజకుడు అయ్యాడు. ఏ క్రమం చెప్పున్నది? మెల్కీసెదెకు క్రమము చెప్తున్నా. హల్లెలూయా.
హల్లెలూయా. వారికేమో లేవి గోత్రంలో కొందరు ఏమయ్యారు? ప్రధాన యాజకులు అయ్యారు. కానీ సాక్షాత్తు దేవుడే దేవుని కుమారుడుగా వచ్చి మనకేమయ్యారు చెప్పండి? ప్రధాన యాజకుడు అయ్యాడు. ఇప్పుడు ఈ ప్రధాన యాజకుడు పాపము లేనివాడు, పాపము చెయ్యనివాడు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎవరు మన దేవుడు? పాపము చెయ్యనివాడు, పాపమును లేనివాడు. ప్రధాన యాజకులేమో తమ కోసం బలర్పించుకుంటూ ఉండే, వచ్చిన వారి కోసం. మరి మన దేవుడు, మన యాజకుడు తన కోసం అర్పించుకునేవాడు. ఎందుకు? తనను బలహీనత ఆవరిస్తే, తన లోపాలు ఆవరిస్తే, వారిని పాపాలు ఆవరిస్తే చేసుకునేవాడు. కానీ ఆయన ఎవరు? నీతిమంతుడు. ఆయన ఎవరు? పరిశుద్ధుడు కనుక ఆయన కోసం ఆయన బలించే అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు మన ప్రధాన ఏంటంటే తన కోసం కాదు, కానీ ఆయన మన కోసం చేస్తున్నాడు, బలి అర్పణ అర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఈ శ్రేష్టమా కాదా? ఇప్పుడు వారికున్న బలి ప్రధాన గొప్ప మనకున్న ప్రధాన గొప్ప. కానీ మనకు అతిశయం రావాలా వద్దా చెప్పండి? రావాలా వద్దా? రావాలి. ఇప్పుడు బలహీనత చేత ఆవరింపబడినటువంటి ఇజ్రాయేలే కొంచెం గొప్పగా బతికితే, అసలు లోపమే లేని పాపలేని కృపామయుడే, దయామయుడే దేవుడు కుమారుడు సాక్షాత్తు నీకు ప్రధాన యాజకుడిగా నిరంతరం యాజకం చేస్తే మరి మనమెంత పరిశుద్ధులుగా ఉండాలి, మనమెంత నీతిమంతులుగా ఉండాలి, మనమెంత కరుణాపీఠానికి ఎట్లా మనం సమీపంగా ఉండాలి. హల్లెలూయా. ఇంకో మాట చెప్తా. ఆ ఇజ్రాయేల్ కాలం లోపల ప్రధాన యాజకుడు సంవత్సరం ఎక్కడికి తీసుకొని వెళ్ళేవాడు రక్తాన్ని? అతి పరిశుద్ధ స్థలం. అక్కడ ప్రధాన యాజకుడు తీసుకొని పోతున్నటువంటి రక్తంలో 2 రకాల రక్తాలు ఉండేవి. ఎన్ని రకాల రక్తాలు? 2 రకాలు. ఏంటి తెలుసా? 2 రకాలు. ఒకటేమో ప్రజల కోసం అనిపించే రక్తం, రెండవది అంటే ప్రధాన యాజకుని ప్రాయచిత్తం కోసం రక్తం దాంట్లో ఉంటుండే, రెండవది ప్రజల పాపం కొరకు రక్తం దాంట్లో ఉంటుండే. ఎడికి వెళ్ళేవాడు? ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం వెళ్ళేవాడు. నెంబర్ ఓకే రైట్. హలే. అయితే ఇప్పుడు మన ప్రధాన యాజకుడి దగ్గర ఎన్ని రక్తాలు ఉన్నవి చెప్పండి కొంచెం? ఒకే రక్తం. ఏ రక్తం అది? కేవలము మన నిమిత్తము అర్పింపబడినటువంటి పక్షుల కంటే కూడా శ్రేష్టమైనటువంటి వాక్యం అంటుంది, హేబేలు కంటే శ్రేష్టమైనటువంటి రక్తము ఉంది. ఎవరిలో ఉంది? యేసు చేతిలో ఉంది. అది ఎవరిది? అది ఆయన స్వరక్తం. ఇప్పుడు దీన్ని ఎటువంటి చేస్తాయ్యా? ఇప్పుడు మన పదాలు, ఇప్పుడు వాళ్ళ పదాలు ఎక్కడ పోయేవాడు? అతి పరిశుద్ధంలోకి. మరి మన పదాలు ఎక్కడ పోయినాడు? అది సంగతి. వాళ్ళు గుడారంలో తిరిగేవారు, కానీ మన ప్రధాన యాజకుడు సాక్షాత్తు ఎడిగిపోయాడు, పరలోకం వెళ్ళిపోయాడు. హల్లెలూయా. అప్పుడు తండ్రి యొక్క మహిమ అతి పవిత్ర స్థలంలో ఉంటా ఉండే, ఆడికి వెళితేనే పరిహారం అవుతుండే. కానీ మన ప్రధాన యాజకుడు ఎంత గొప్పడంటే, ప్రజలు అంటే ప్రపంచంలో పుట్టినటువంటి ఏ నరుడు ఏ తల్లిని చూడలేదు, ఎప్పుడు తల్లి కలుసుకోలేదు. సాక్షాత్ మన దేవుడు ఆడికే పోయాడు. ఆడికి పోయి మన నిమిత్తం ఆయన ఏం చేస్తున్నాడు? యాజకత్వాన్ని చేస్తున్నాడు. అందుకే వారికంటే మన ఎవరిని శ్రేష్ఠులం. ఎవరికంటే? కహాతీయుల కంటే, ప్రధాన యాజకుల కంటే, యాజకుల కంటే మనం శ్రేష్ఠులం. హల్లెలూయా. మనకు ఆ బుద్ధి రావాలి, మనకు ఆ మనసు ఏదన్నా ఎవరిని శ్రేష్ఠుల్ని, చెడిపోయిన పాడైపోయిన పనికి మన నన్ను దేవుని కుమేసింది, శ్రేష్ఠుడిగా చేసింది. ఎంత శ్రేష్ఠుడిగా అంటే ప్రపంచంలో ఎవరికి లేనుక గొప్ప శ్రేష్ఠత దేవుని కృప నాకు ఇచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు మనకి ఎవరున్నారు? ప్రధాన యాజకుడు. శ్రేష్ఠుడా కాదా? ఎంత శ్రేష్ఠుడు? ఇప్పుడు ఇజ్రాయెల్ అడగండి మీరు, అయ్యా నువ్వు పోయావు కదా, పరలోకం పోయావా? మనసంతానికి ఇలా ఉంటాడు. ఈడిపోవడానికి భయం అవుతా ఉంటే, వలన పుడుతూ ఉంటే, చెమట పుడుతూ ఉంటే ఈ కాడిపోవడం. హల్లెలూయా. కానీ ఎప్పుడైతే యేసు క్రీస్తు కృప మనల్ని ఆవరించిందో అప్పుడు ఇంకొక దొరికింది సార్ మీకు. ఇంకొక దొరికిందా సార్ మీకు? మీరు పాత నిబంధన చూస్తే
మీకు ప్రతిసారి ఎక్కువగా కనబడే పదం ఏంటో తెలుసా? యెహోవా. చెప్పండి ఒకసారి, యెహోవా 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 అని మాట వస్తుంది. కానీ కొత్త నిబంధనలు రాగానే యెహోవా అనే మాట మరుగైపోతుంది, తండ్రి అనే మాట ప్రత్యక్షమవుతుంది. హల్లెలూయా, దానికి స్తోత్రం. పాత నిబంధనలో యెహోవా అనే మాట కనబడుతుంది నీకు, కానీ కొత్త నిబంధనలో యెహోవా అనే మాట ఏమవుతుంది? మరుగు చేయబడి ఇక్కడ ఏమవుతుంది? తండ్రి అనే ఆ ప్రత్యక్షత దొరుకుతుంది. ఇశ్రాయేలీలు నాయన తండ్రి అని ముడిపెట్టే ఆ ఆత్మ గాని, ఆ అధికారం గాని, ఆ యోగ్యత వరకు లేదు. హల్లెలూయా. కానీ మనకేం దొరికింది? చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఏం దొరికింది? ఏకము దొరికింది. తండ్రి అని అది చెప్పాలి. మీరేం చేయాలి? దేవుణ్ణి తండ్రి అని పిలిచే కృప ఇచ్చింది ఎవరంటే యేసుక్రీస్తు. మీకు అర్థమైంది లేదా? ఏమర్థమైంది? అంతే, మీరు తన ఫీల్ అవుతుందా? ఉదాహరణకు నేను మొన్న చెప్పాను. నేను రామాయణ పేస్ హాస్టల్ చదువుతున్నప్పుడు 7th 8th 10th అంత అయినా మొత్తం మీద ఉన్నప్పుడు, అప్పుడు కూడా సమైక్యాంధ్ర ఉండే. సమైక్యాంధ్ర ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రుడు కదా చంద్రబాబు నాయుడు గారు, ఆ చంద్రబాబు నాయుడు సీఎం గారు సడన్ ఎంట్రీ ఇచ్చాడు. ఇక్కడికి హెలికాప్టర్ వచ్చేసి మా గ్రౌండ్ ఆగింది. ఆడ రామాయణపేటలో ఎస్సీ ఎస్టీ బీసీ హాస్టల్ 3 కలిసి ఉంటాయి అనమాట. అయితే ఫస్ట్ మా హాస్టల్కి వచ్చాడు ఎవరు? చంద్రబాబు నాయుడు. వచ్చిన తర్వాత పిల్లలందరూ ఏం చేస్తున్నారు? అతను చుట్టుముట్టే ఉన్నారు, అతనితో మాట్లాడాలని. ఆ తర్వాత వచ్చిన తెలియగానే మీడియా వచ్చేసింది. మీడియా రాగానే ఇప్పుడు అలా ఏం చేస్తుంటారు? టక్క 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 ఫోటో దిగుతుంటారు. కానీ చాలా మంది దిగారు, కానీ లాస్ట్ నేను దిగా. ఎవరి ఫోటో వాళ్ళ పేపర్, నా ఫోటో వచ్చేసింది. అప్పుడు అంత జ్ఞానం లేకుండా కట్ చేసుకొని పెట్టుకుంటుండేమో. ముఖ్యమంత్రితో పాటు నేను ఇంకెందుకు ముగ్గురు వచ్చింది, ఎవరికి ఫోటో రాలేదు. ఇప్పుడు అది చూడగానే మామూలు సంతోషం. ఎందుకు? ముఖ్యమంత్రి పక్కపొట్టి నేను కాదు, ముఖ్యమంత్రితో నేను. నాతో ముఖ్యమంత్రి బాగుంటుంది కదా, నాతో ముఖ్యమంత్రి అంటే బాగుంటుంది. ఏంటి? ముఖ్యమంత్రితో నేను ఎంత ప్రౌడ్ ఫీల్ అవుతాం మనం, అవునా? అలాంటిది ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా దొరికిన కృప నేటి సంఘానికి అర్థం కావట్లేదు. ఎలాంటి కృప? సాక్షాత్ దేవుళ్ళు చెప్తారు కదా, యాజకులకు, ప్రధాన యాజకులకు, గొప్ప ముఖపు వారికి లేని కృప ఏంటంటే నాయన తండ్రి నడిపించే వారికి లేదు. ఇక్కడ మనకేమొచ్చేసింది? దేవుణ్ణే ఏమని పిలుస్తున్నాం మనం? నాయన తండ్రి. ఈ కృప ఎవరు బట్టి వచ్చింది? దేవుని బట్టి వచ్చింది. ఈ రోజు 5 ఏళ్ళు అధికారంలో ఉండి రేపు వెళ్ళిపోతారు, బతుకుండి రేపు చచ్చిపోతారు. మనిషి జీవితం బొగ్గ వంటిది, నీటి బొగ్గ వంటిది, గడ్డి పువ్వు వంటిది. అలాంటి వారు అధికారం ఉంటే, ఫోటో ఉంటే ఏమో వాక్యం. అలాంటిది ఈయన ఎవరు అంటే నిరంతర ప్రధాన యాజకుడు. ఈయన నోటి మాట ద్వారా సమస్తమును నిర్మించిన నిర్మాణకుడు. అతన్ని ఏమని పిలుస్తున్నారు మనం ఇప్పుడు? చెప్పండి గట్టిగా. మీరు పిలిస్తే మీకు మీరు ఇస్తున్నారా? మీరు హల్లెలూయా హల్లెలూయా. ఎట్లా పిలవాలి? 10 వందలకి వెళ్ళావు, హోటల్కి వెళ్ళావు, పబ్లిక్లోకి వెళ్ళావు. ఇక్కడ ప్రార్థన చేస్తే సిగ్గు అవుతుంది అనుకో. ఇక్కడ ఏమవుతుంది? ప్రార్థిస్తే సిగ్గు అవుతుంది కదా. అందరికి ఏమవుతుంది? సిగ్గు. అంటే అర్థం ఏంటి? నీ తండ్రి ఎవరో, నీ దేవుడు ఎవరో గుర్తించలేదు కానీ రైతులకు సిగ్గుపడుతున్నావు. కానీ నిజంగా ఆయన తండ్రి అయితే, నువ్వు నిజముగా కుమారుడు అయితే, ఆయన బీజం ఆయన ఆత్మలో ఉంటే, హల్లెలూయా, ఏ ప్లేస్ అయినా ఏ టైం అయినా అతని పేరు ఇతరులకి ఏముంటుంది? గర్వం తప్ప సిగ్గు అనేది ఉండదు. ఇప్పుడు మనకేముంది? నిజంగా పౌలు శీలాలు దేవుని పిల్ల కనుక అర్ధరాత్రి పూట చేసినప్పుడు సిగ్గుపడలా, వేశారు, ఎలుగెత్తి పాటలు పాడారు, ప్రార్థిస్తా ఉన్నాడు.
ఖైదీలు విడుచుండేది, జైలు అధికారులు ఏమన్నారు? విన్నారు. రక్షణ ఉంది. దేవునికి స్తోత్రం. దేని బట్టి? నిన్ననే కొట్టి జైలు వేస్తారు, మళ్ళీ పాట పడితే ముద్దు పనులు ఆడుతారు. కాబట్టి ఎట్లుండాలి? అత్త ఇంటికి పోయినా, మామి ఇంటికి పోయినా, పెళ్లికి పోయినా, సాగు ఇంటికి కూర్చోవాలి. కొంతమంది దొంగ క్రైస్తవులు ఉంటారు. కొంతమంది ఎవరు? దొంగ క్రైస్తవులు. చెప్తానండి మళ్ళా, దొంగ క్రైస్తవులు, దొంగ పాస్టర్లు, దొంగ పాస్టర్ వాళ్ళు మా ఇంట్లో ఉన్నారు. పేరు చెప్పాలి. చర్చికి వస్తే అన్ని చేస్తారు. చర్చికి వస్తే నేను కొత్త వచ్చి మాట్లాడతాను. కొత్త వాళ్ళ విషయం లేదు. ఇప్పుడు కావేరి అలా అది కొత్త వాళ్ళ ఇంకా బాప్తిసం రక్షణ లేదు. వాళ్ళ విషయం కాదు. నేను చెప్పేది ఏంటి? పాతలు అంటే 20 ఏళ్ళ 30 ఏళ్ళ మన సేవలో ఉన్న వాళ్ళని మాట్లాడుతున్నాను నేను. మా ఇంట్లో ఉన్నారు. చర్చకు వచ్చినప్పుడు ఏం చేసుకురారు? బొట్టు పెట్టుకురారు, ఏమంటారు, ఈ దుద్దులు వేసుకురారు, ఏం వేసుకురారు అన్నమాట. ఎప్పుడు? చర్చికి వెళ్ళేటప్పుడు. కానీ పెళ్ళికి పోతే మాత్రం లిఫ్ట్ కూడా ఉంటుంది. ఇక లిఫ్ట్ ఉంటుంది, గోధుమ పేట ఉంటుంది, మైదాకు ఉంటుంది, గాజులు ఉంటాయి, బొట్టు అన్నీ. వీళ్ళు ఏమంటారు మనం? చెప్పండి. దొంగ క్రైస్తవులు. అసలు బయటికి వెళ్తే మేము పాస్టమని చెప్పుకోరాళ్ళు, మేము పాస్టమని చెప్పుకోరాళ్ళు. ఇది ఎక్కడ దుంకరీలు? 4 గుడల మంది దుంకరీలు. హల్లెలూయా. కానీ నిజమైన దేవుని కుమారుడు, నిజమైన దేవుని కుమార్తె ఎట్లా? స్టేఫెన్ లాగా నిలబడాలి, పౌలులాగా నిలబడాలి. నాయన తండ్రి అని ఏం జరగాలి? ప్రార్థన చేయాలి. నాకు ఈ విషయంలో కొంచెం నచ్చదు అంటే ఎప్పుడు సావాసం. ఎందుకంటే వాళ్ళు సిగ్గుపడరు. ఇప్పుడున్న ప్రశ్న కాదు, ఇప్పుడున్న సంఘం గురించి మాట్లాడలేదు. ఒకప్పుడు ఎబ్రోన్లో కూడా కొంతమంది తలలు ఉంటారు, విదూషం ఉంటారు, తలలు ఉంటారు. వాళ్ళు ముసలు బయటను పెట్టేసుకుంటారు, సుమారు పత్రం చేసి అక్కడ రోడ్డు మీదనే వారు మోకరించి ప్రార్థిస్తారు. వాళ్ళు భయపడరు, వాళ్ళు సిగ్గుపడరు. కానీ మనకేముంటుంది? సిగ్గుపడాలి. అక్కడ మనం ఇక్కడ పడతాం. మనం ఏం కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ దేవుణ్ణి ఏమని పిలిచారు? అధికారం మనకి ఇచ్చింది. ఇంకోటి తెలుసా? యేసు క్రీస్తు పిచ్చోడు. ఎట్లంట? యేసు ఎవరు తెలుసా? చెప్పండి. యేసు క్రీస్తు ఎవరు తెలుసా? పిచ్చోడు. ఎంత పిచ్చి అంటే మీరుంటారు. ఎందుకంటే మన వద్దులే, సీలేని బతుకులు కదా మన. ఏలేని బతుకులు, సీలేని బతుకులు. కాబట్టి ఎట్లనే ఉంటాం మనం, ఎలాగే బతాం మనం. కానీ ఆయన అన్నట్టు కాదు. పిచ్చి ప్రేమ అనేది, పిచ్చి ప్రేమ. నేను ఆయన కాడికి రావాలి అంటే, ఆయన హత్తుకోవాలంటే, ఆయన తండ్రి నాయన పిలవాలంటే చాలా దూరం ఉంది. ఏముంది? చాలా అగాధం ఉంది. ఆ అగాధాన్ని పోగొట్టి ఐక్యజనానికి తన రక్తాన్ని దారిపోసాడు. హల్లెలూయా. వెండి కాదు, బంగారం కాదు, ఆస్తు కాదు, తన ప్రాణమునే పెట్టాడు. యేసు క్రీస్తు రక్తాన్ని బట్టి ఇప్పుడు ఏమయ్యాం? సమీపిస్తమయ్యాం, ఏక శరీరమయ్యాం. హల్లెలూయా. ఈ తండ్రి చేసే ప్రార్థన ఇప్పుడు మన కోసం ఏం చేసే ప్రార్థన తెలుసా మీకు? మన విలువ చెప్పండి. చదవండి సార్. యోహాను సువార్త 17వ అధ్యాయం. ఇంటికి వెళ్ళిన తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయం చదవండి. ప్రభుత్వం ఇంటికి వెళ్ళి చేయండి. యోహాను సువార్త 17వ అధ్యాయం చదవండి. ఇప్పుడు కేవలం 15 చదవండి. 15వ వచనం నుంచి ఒక్క మాట. ఇది యోహాను సువార్త 17వ అధ్యాయం అంతా ఏంటి? యేసు క్రీస్తు చేసిన ప్రార్థన. చెప్పండి ఒకసారి. ఏంటి? యోహాను సువార్త 17వ అధ్యాయం ఏంటి? యేసు క్రీస్తు నా కోసం చేసిన ప్రార్థన. చెప్పండి ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయం. యేసు క్రీస్తు నా ప్రధాన యాజకుడు నా కోసం చేసిన ప్రార్థన. ఈ విశ్వాసం మీకు వచ్చిన దాకా దేవునికి స్తోత్రం. రైట్. ఇప్పుడు చదువుతున్న మాట ఎవరు చేస్తున్న ప్రార్థన? ఇది యేసు చేస్తున్న ప్రార్థన. ఎవరు చేస్తున్న ప్రార్థన? తండ్రి చేస్తున్న ప్రార్థన. ఎవరి కోసం చేస్తున్న ప్రార్థన? అది గుర్తు, అది నమ్మండి. రైట్. నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థన చేయుట లేదు, కానీ దుష్టుల నుండి. హల్లెలూయా. ఏమన్నాడు?
చెప్పండి, మీకోసం దేశాయి ఉన్నాడు. ఏసై లోకం నుంచి పరలోకం ఉండకుండా ప్రాణం చేయట్లేదు. దేశాయి ఏమన్నాడు? ఈ లోకం ఎవరున్నాడు? దుష్టుడున్నాడు. ఈ లోకం అంతా ఎవరి దృష్టిలో, ఎవరి వశంలో ఉంది. కాబట్టి వీరిని ఏం చేయమంటున్నాడు? దుష్టుల నుంచి వీరిని ఎవరు చేసే ప్రార్థన? ఏసై చేసే ప్రార్థన. ఎవరి కోసం చేసే ప్రార్థన? నీ కోసం చేసే ప్రార్థన. ఏమంటున్నాడు? తండ్రి, సంశోధన బదర్ని, వెంకట బదర్ని, సిస్టర్స్ ఏం చేయాలంట? లోకం ఉంచకని ప్రాణం చేయట్లేదు. లోకంలో కొంతకాలం ఉండని, కానీ ఏం చెయ్యు? దుష్టుల్లోంచి దుష్టుడు వీడిని ప్రాణం చెప్పి ఏం చేయండి? కాపాడుమని నీకోసం ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడా? నేను లోక సంబంధిని కానట్టు సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకములకు పంపిన ప్రకారము నేను వారి లోకములకు పంపితిని. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకు నేను ప్రతిష్ఠ చేసి పొందుచున్నాను. మరియు నేను నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నేను ఉన్నలాగున వారు మన యందు ఏకమై ఉండవలనని. చాలా గట్టిగా చెప్పండి ఒకసారి. ఇక్కడ చదివితే ఒకసారి 8వ వచనం. 8వ వచనం. నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారు పెరిగి ఉన్నారు. నేను వారి ముందు ప్రార్థన చేయుచున్నాను, లోకం ముందు ప్రార్థన చేయట్లేదు. నీవు నాకు అనుగ్రహించిన వారు నీ వారైనందున వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. మనిషి ఇక్కడ ఏముండాడుతుందంటే, తండ్రి, నేను నీవు ఏకమై ఉన్నాం. ఎవరెవరు ఏకమైందంట? తండ్రి కుమారుడు ఏమై ఉన్నారు? ఏకమై ఉన్నారు. ఇది నమ్ముతున్నారు కదా? నమ్ముతున్నారు లేదా? ఇప్పుడు యేసు క్రీస్తు ప్రేమ తెలుసా? నీవు నేను ఏకమై ఉన్నలాగున వీరిని కూడా మనం ఏం చేయి? అది దానికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే యేసయ్య ప్రేమను పిచ్చి ప్రేమ అన్నా. అంటే మనల్ని భక్తులుగా కాదు, పాపం నుంచి విడిపించుగా కాదు, ఒక సంఘం ఇది కాదండి. యేసు క్రీస్తు ప్రేమ ఎందుకంటే అంటే భీకరుడు, భయంకరుడు, ఎవరు కూడా సమీపింపటువంటి యేసు ప్రధానానికి కూడా మన సంఘానికి వెళ్ళలేకపోయారు. అలాంటిది యేసు క్రీస్తు ఇచ్చిన కృప ఏంటిదంటే, సాక్షాత్తు పరలోకములో ఒక మాట చెప్పమంటారా? మోసం దేవుణ్ణి చూడలేదు. ప్రపంచంలో ఏ ఒక్కరు చూడలేని ఆ మహిమ దేవునితో అంటున్న మాట ఏంటంటే, తండ్రి ఏమన్నాడు కదా? చెప్పండి గట్టిగా, తండ్రి నీవు నేను. ఇప్పుడు ఏం చేయండి? వీరిని కూడా ఏం చేయండి అంటే ఎవరిని? అది ఇది యేసయ్య ప్రేమ. ఒక మాట చెప్తారా? ఇప్పుడు యూట్యూబ్లో ఘోరంగా వస్తుంది. ఒక బ్రాహ్మణుడు వేరే కాస్ట్ వాళ్ళు ఏం చేసినట్లు ముట్టనివ్వరు. ఏం చేసేవారు? ముట్టనివ్వరు. అదేమో కానీ ఇంకొంతమంది పెద్ద గర్భగుడిలో అర్థం చేసే వారు ఉంటారు. వేరే దగ్గర వారు ఈరోజు ఏం చేయలేరు. వాళ్ళు ఏం చేయరు? ముట్టరు. ఇట్లా వేస్తారు. ఏది? అరటి పండు అయినా, జామ పండు అయినా, ఇంకేంటి యాపిల్ ఇట్లా పడేస్తారు. చివరికి బట్టలు కూడా ఏం చేస్తారు? ఇట్లా ఇట్లా పడేస్తారు. ఎందుకు? ముట్టనివ్వరు. హల్లెలూయా. కానీ మన దేవుడు ఎవరు? అతి పరిశుద్ధుడు, నీతిమంతుడు, సర్వ శక్తిమంతుడు. అలాంటి ఆయన అంటున్నాడు, ముట్టుకోవడం కాదు, ఫోటో కాదు, ఏకమైపోవాలి. హల్లెలూయా. ఇది కృప, ఇది కృప. నిజమా కదా? ఒకప్పుడు ఎస్సీ అనేటువంటి వారు హైకాస్ట్ రెండుకి వెళ్తే వారు శాంతి వేసుకుంటున్నారంటారు, ఇంకేం వేసుకుంటున్నారంటారు. కానీ దేవుడు అందరి ఏం చేస్తున్నాడు? ఏకం. ఎవరితో ఏం చేస్తున్నాడు? యాజకులతో కాదు, ప్రధాన యాజకులతో ఎవరితో? అసలు కిందే లేదు. అసలు పరలోకం ఉందన్న ప్రభుత్వం చేస్తున్నాడు. అందుకే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా. కానీ మనకి ఏం లేదు. నేను ప్రభువులో ఏకం కావాలి, తండ్రితో ఏకం కావాలి. ఆ తండ్రిని ఆరాధించే ఆ ఊగే మనకు లేదు, ఆ జ్ఞానం మనకు లేదు. యేసుక్రీస్తు బాధపడుతున్నాడు. నీకు అర్థమవుతుందా? ఏమర్థమైంది? మనము దూరంగా ఉంటాం,
సంఘానికి దూరం, సేవలకు దూరం, దేవునికి దూరం. ఆయన 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 మనసు ఏమంటుంది, ఆయన జ్ఞానం ఏమంటుంది, ఆయన వాక్యం ఉంటుంది. ఏం కావాలంట? ఏకంగా. ఎట్లా? తండ్రి నువ్వు నేను ఎలాగో ఏకమై ఉన్నాము అలాగే చేయండి, వేరే కూడా నీతో ఏం చేసుకో, ఏకం చేసుకో. చివరికి హల్లెలూయా. ఇప్పుడు ప్రతి ఆడ కూర్చుంటారు, ఇలా కూర్చుంటారు, ఆడ కూర్చుంటారు. మధ్యలో మనకి జ్ఞాపకం లేదా? కానీ దేవుడు అంటే యేసు క్రీస్తు తన కృప ద్వారా, అంటే ఎవరైతే నిజంగా విధేయులయ్యారో, విశ్వాసం ఉంచారో, ఆయన చిత్తాన్ని నిర్వహించారో, చివరికి ఎంత కృప అంటే ఆయన ఏ సింహాసనం కూర్చున్నాడో ఆ సింహాసనం మనల్ని కూర్చోబెట్టబోతున్నాడు. ఇంతకు మించిన కృప, ఇంతకు మించిన ప్రేమ ప్రపంచం ఎక్కడ నీకు లేదు. కానీ నేటి క్రైస్తవ్యము దేవుని వాక్యాన్ని నమ్ముతల, దేవుని వాక్య విధేయత చూపించట్ల, ప్రజల మాయను నమ్ముతున్నారు, ఈ లోకాన్ని చూస్తున్నావు. కానీ ఒక్కసారి నీ నేత్రాలు చూసుకొని ఒక్కసారి దేవుని ప్రేమ నువ్వు చేయగలరు, గ్రహించగలరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మనం శ్రేష్ఠులమా కాదా? ఎవరికంటే? ఒక్క మాట చెప్తాను, నిజంగా ఈ వాక్యం మనం వర్తించాలంటే ఒక్కటి ఉండాలి. చూడండి, వచ్చేసి గలతీ పత్రిక 4వ అధ్యాయం 6 నుండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 6 నుండి. మరియు మీరు కుమారులైనందున నాయనా తండ్రి అని దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు క్రీస్తు ప్రార్థన విన్నారు, తండ్రి విన్నాడు, తండ్రి విని ఇస్తాడు. ఇప్పుడు ఈయన నా కుమారుడు, ఇతను నా కుమార్తెగా చేస్తున్నాను స్వీకరిస్తున్నాడు. తండ్రి ఒప్పుకుంటే ఏంటంట, తండ్రి ఏం చేసిందో ఆత్మను పంపించాడు. హల్లెలూయా. ఎవరి హృదయం చెప్పడం ఒకసారి, ఎవరి హృదయంలోకి ఏం రావాలి? ఇప్పుడు దేవుని ఆత్మ రావాలి. ఏం రావాలి? అందరు కుమారులు కాదు, అందరు కుమార్తెలు కాదు, ఎవరు కుమార్తెలు? అది తండ్రి అయిన దేవుడు ఎవరి హృదయంలోనికి తన ఆత్మను కుమ్మరించాడో వారు చేస్తున్నారు. ఎందుకంటే యేసులో ఉంది ఆ ఆత్మనే, మనలో ఉంది ఏంటి? ఆత్మనే. యేసులో ఉంది ఆఫీసమే, మనలో ఉంది ఆఫీసమే. ఇప్పుడు కుమారుడు ఏమైపోయావు? ఏకమయ్యాము. ఇప్పుడు కుమారుడు ఎవరితో ఏకమయ్యారు? తనతో. ఇప్పుడు మనం క్రీస్తు బట్టి ఎవరితో ఏకమవుతున్నాం? అప్పుడు మనం పిల్లలు అవుతున్నాం. హల్లెలూయా. ఇది క్లియర్, అర్థమేమన్నా? హల్లెలూయా. అంటే కృప రక్షించేది మాత్రమే కాదు, క్షమించేది మాత్రమే కాదు, దేవుడిని నాయన తండ్రి అబ్బాని పిలిచి కృప ఇక్కడ నడిపిస్తుంది. అంటే పాప శరీరంతో ఉన్నప్పుడే, పాప లోకంలో ఉన్నప్పుడే మన ప్రధాన యాజకుడు మనకు చేస్తున్న విజ్ఞాపన ఏమని? దుష్టుల నుంచి వీరిని కాపాడుము తప్పి. రెండోది ఏమంటున్నాడు? నీవు నేను ఏ ప్రకారంగా ఏకమై ఉన్నామో వీరిని మనతో ఏం చేయి? ఏకం చేయి. నేను మార్నింగ్ చూసా, ఈరోజు ఏమో డే అంట, ఆయన బాగా తెలుసు ఏ డే ఈరోజు? ఫాదర్స్ డే అంట. హల్లెలూయా. ఏ డే ఈరోజు? సిగ్గులేని. ఎందుకంటే బుద్ధి లేదు. ఫాదర్స్ డే రోజు మాత్రమే తల్లిని తండ్రిని కూర్చోబెట్టి స్నానం చేయించి కొత్త బట్టలు కట్టి కేక్ తినిపిస్తున్నారు. మరి మిగతాంతా అంటే తండ్రి కుమారుడు తండ్రిని సంవత్సరం ఒకసారి ప్రేమించాలా, గౌరవించాలి, మాట్లాడాలా? ఆడు కొడుకే కాదు, అవునా కదా? ఆడు కొడుకే కాదు, ఆడు మనిషే కాదు. హల్లెలూయా. కానీ తండ్రి కుమారుడు కుమార్తెను ఎప్పటికీ ఏం చేస్తుండాలి? ప్రేమిస్తూనే ఉండాలి, అక్కలను తెలుసుకుంటూనే ఉండాలి. అందుకే నేను మనం చెప్పే పౌలు చాలా మంచి చూపించాడు. తండ్రి తన కుమారుడికి ఎలా సేవ చేస్తున్నాడో ఈయన నాతో కలిసి దేవుడికి అలా సేవ చేయించున్నాడు. అంటే ఇప్పుడు మనం కూడా ఎవరు సేవ చేయాలి? దేవుడి సేవ కాదు చేసేది. దేవ సేవ చెప్పండి, ఏదైనా సేవ చేయాలి మనం?
తండ్రి సేవ చేయాలి, దేవుడి సేవ కాదు. ఎవరి సేవ అన్నది? ఇప్పుడు ఎవరి మాట వింటున్నాం? తండ్రి మాట వింటున్నాం. ఇది ఎవరి మందిరం? నాదే, మా అయ్యదా? అంతే, దేవుని స్తోత్రం. ఎవరిది ఇది? ఎవరి తండ్రిది? ఎవరి తండ్రిది? మీ తండ్రిది కదా అని చెప్పుకో. వ్యక్తిగతంగా ఫీల్ అవ్వండి, వ్యక్తిగతంగా ఫీల్ అవ్వాలి. చికెన్ తింటే నోరు కాదు కంటే మా పక్కన ఎందుకు? ఎవరి నాకు కాలం ఎక్కువైతే వాళ్ళే అని స్తోత్రం. అదే ప్రకారంగా ఇప్పుడు వ్యక్తిగతంగా దేవుని కృపను, దేవుని సన్నిధిని, దేవుని ప్రేమను మనం చేసుకోవాలి, ఆస్వాదించగలగాలి, అనుభవించగలగాలి. అప్పుడే ఆ మాధుర్యం మనకు తెలిసింది. దేవునికి స్తోత్రం. దయమైపోయింది. ముగిస్తా. ఒక మాట, షూషోను కోటలోనికి వందల లక్షల మంది కన్యకలు వెళ్ళారు. తెలుసా? షూషోను కోటలోనికి లక్షల వేల మంది కన్యకలు వెళ్ళే ఉంటారు. కానీ ఒక్కరు మాత్రమే రానయ్యారు. ఎందుకని? వాళ్ళకి అర్థమవుతుంది మీకు? ఎవరు ఎందుకయ్యారు? ఎస్తేరు. ఎందుకని? 100 కారణాలు నాకు తెలియదు, ఒకటే కారణం తెలుసు నాకు. చూడండి, ఒక మాట చూడండి సార్. 2:13, 2:15 ఒక మాట ఉంటున్నాం మనం. హల్లెలూయా. నేను మీకు చాలా స్మూత్గా అర్థం చెప్తున్నాను, మంచిగా వినండి, పాఠం చేసుకుని వెళ్ళి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 13-15. మరియు అంతఃపురములో నుండి ఏ సమయం అంట? ఎక్కడి నుంచి? అంతఃపురములో నుంచి. చెప్పండి, అంతఃపురం నుంచి ఇక్కడికి అంట. ఇప్పుడు మనం అంతఃపురంలో ఉన్నాం, సంఘంలో ఉన్నాం. ఎక్కడ వెళ్ళాలి మనం? రాజు ఎక్కడ ఉన్నాడు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన రాజు ఎక్కడ ఉన్నాడు? పైన ఉన్నాడు. ఇప్పుడు ఎస్తేరు అంతొచ్చి దేవత వచ్చిందంట. అంతఃపురం విడిచిపెట్టి రాజు ఇంట్లోకి వెళ్ళే అవకాశం. మంచిదండి. ఇక్కడ ఏమన్నా కూడా ఆమె ఏమి కోరినా అది ఇవ్వాలి, అది ఆజ్ఞ. ఇక్కడ మంచిదండి అన్నమాట. ఏమంటుంది మీకు? ఎస్తేరు ఏం అడిగినా ఆమె ఖచ్చితంగా ఇయ్యాలి. ఇది ఎవరు ఆజ్ఞ? రాజు ఆజ్ఞ. ఓకే, రైట్. ఇప్పుడు 15 అండి, 15. మొర్దెకై హేగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె ఏమీ కోరలేదు. తెలుసు, చెప్పండి ఒకసారి గట్టి. హల్లెలూయా. ఆత్మ ఏముంది? రాజాజ్ఞ ఏంటి? ఎస్తేరు ఏం కొని ఇయ్యాలి. నీకు అర్థమైందా? ఎస్తేరు ఏం కోరితే అది ఇయ్యాలి, అది ఆజ్ఞ. కానీ కింద వెళ్తుందో ఎస్తేరు ఏమి అడగలేదు, ఎస్తేరు ఏమి అడగల. ఇప్పుడు రాజు కాడికి తీసుకొని పోయేవారు హేగే. చెప్పండి ఒకసారి పేరు హేగే. ఇప్పుడు ఏంటంటే ఎస్తేరు తన జీవితాన్ని ఎవరికి అప్పగించింది? హేగే గారు మొత్తాన్ని నేను అన్నోళ్ళకి చేసేస్తాను. రాజుకు ఏమి ఇష్టమో అట్లా నేను చేయి. నీకేం కావాలి? నాకు ఏమవుతు, కోరుకో, అన్నీ ఉన్నాయి, లేవా? అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏం కాదు కోరుకో అంటే అంటుంది. నాకు ఏమవుతు పిచ్చినట్టుంది. ఎవరు? మనమైతే నడతకు మంచి కారు కాలకపోవా, ఒక మంచి ఇల్లు కాలకపోవా, ఇలా ఏదో మనం కోరుకుంటాం మనం కదా. కానీ నిజం కోరుకోరా? అసలు వద్దంటే అడుగుతున్నారు మన క్రైస్తవులు. ఓకే, మరి దాని బైబిల్ ఏముంది? మొదట ఆయన నీటి రాజ్యమును వెతుకుడు, అప్పుడు ఏం కాదని వస్తాయి. ఇప్పుడు ఒక మాటనండి, రాజే భర్త అయితే ఇవన్నీ ఎవరి వశం? నీకు అర్థమవుతుందా? రాజేనా భర్త అయ్యిండు, అప్పుడు ఇవన్నీ ఆస్తి ఎంత ఎవరిది? ఈ బుద్ధి కొంతవరకు ఉండదు, ఈ బుద్ధి కొంత ఉండదు. ఏముంటది? నాకు ఇది కావాలి, అది కావాలి. ఓరే ఆయన బుద్ధి లేదు నీకు, ఇవన్నీ కాదు. అందుకే వాక్యం అంటది, మొదట ఆయన నీతిని వెతుకు, అప్పుడు అన్నీ ఎవరివి కదా. దానికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఎస్తేరు వెండి బంగారం లిప్స్టిక్ ఏం అడగలేదు. నాకు ఏమొద్దు అంటది. ఏమొద్దంటే ఎట్లా? అంతే, నాకు ఏమవుతుంది, నాకు ఏమి వద్దు. మరి నేనేమంటావు?
ఒక్కటే ఒక షరతు ఏంటంటే రాజు ద్వారా నేను ఏం కావాలి అంగీకరింపడాలి. దానికి ఏమో తీసుకో, మనకి ఏం కావాలో చేసుకో. విధేయత, విశ్వాసం. ఏంటంటే ఆ షండు వేసిండు, మంచిసారి వేసిండు, అయిపోయిందా? అయిపోయింది. తీసుకుని పోయాడు. తీసుకుని పోగానే రాజదండం లేచినబడి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్ని కోరుకున్నోనికి ఏమో లేచినబడలేదు, ఏం వద్దడానికి లేచినబడింది. అది సంఘం అంటే, అది సంఘం అంటే అది. ఈరోజు మనము పరిశుద్ధాత్మ దేవుడు ఏ విత్తనం అడగట్లేదు, మీకు అర్థమవుతుందా? కానీ లోకంలో ఉండాలి, లోకంలో ఘనముగా ఉండాలి, దానికోసం మనం ఆరాధన పెడుతున్నాం. అందుకే మనము సంఘంతో సహవాసం తక్కువ, లోకంలో సహవాసం ఎక్కువ. పరలోకంలో తనతో సహవాసం తక్కువ, శర సంబంధం బంధుత్వం ఎక్కువ. కారణం ఏంటి? మనకెవరు మనకు అర్థం కావట్లా, దేవుడి ప్రేమ మనకు అర్థం కావడం లేదు. హల్లెలూయా. ఇప్పుడు ఏం కావాలి? మనం అంతఃపురం విడిచిపెట్టి, అంతఃపురం ఒక్కడే ఉన్నారా కన్యకలు? కానీ రాజగృహంలోకి వెళ్ళింది ఆ ఒక్కరు ఎవరై ఉండాలి? దేవునికి స్తోత్రం. అది నేనై ఉన్నా అంతే. కాబట్టి ఏం చేయాలి? విధేయత ఎవరికి? షండు అంటే అక్కడ మనము పరిశుద్ధాత్మ దేవునికి హల్లెలూయా అప్పగించుకోవాలి. శ్రమలు ఇస్తావా, రోగం ఇస్తావా, కడుపు నొప్ప, కాలు నొప్ప, ఏమనిచ్చుకో. కానీ ఒక్కటే షరతు ఏంటి? ఈ సంఘం అనే అంతఃపురమును విడిచిపెట్టిన తర్వాత రాజు కుడి పక్కన నేనే కూర్చోవాలి. హల్లెలూయా. ఈ చెత్త పెట్టండి, ప్రార్థన చేసుకోండి. దానికి స్తోత్రం, హల్లెలూయా. ఇది లేకపోతే అంత వేస్టే, అంత వేస్టే. కొంతమంది మహాముదురులు సంఘస్థులు ఎవరు? ముదురుపోయిన బెండకాయ అంటగా అలాంటి వారు ఎవరు తెలుసా? చివరి చదవండి. ఋతు గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. పట్టణాలు వారు ఎలుగెత్తి ఏడవగా దేవునికి స్తోత్రం. రక్త ఏమన్నదంట? అందరు ముగ్గురు ఎలుగెత్తి ఏడిచింది. ఎవరెవరు ఉన్నారు అక్కడ? మనం ఎక్కువ ఉన్నాం. అక్కడ ఎంతమంది ఉన్నారు? ముగ్గురే ఉన్నారు. ముగ్గురు ఎలుగెత్తి ఏడిచిండ్రు. ఎందుకు ఏడుచుకుంటారు ఇది అసలు? నాకు తెలిసి ఇద్దరు ఏడవచ్చు. ఈ ముగ్గురు ఏడవచ్చు, ఏసి ఉండదు. నేను చెప్తా. హల్లెలూయా. ఇప్పుడు ఒక మాట అంటే, నేను మనం చాలాసార్లు చదువుతాం కదా, మనం ఎవరైనా బయటికి వెళ్తారు కదా, మనం ప్రార్థన చేస్తాం. మనతో ఉండేవారు మనకి ఏం చెప్పరు? పని చెప్పరు, కానీ పోతే చేస్తారు. నిజమా కాదా? మనతో ఉండేవారు మనకు టాట చెప్పరు, పోయేవారు ఏం చేస్తారు? మనకు టాట చెప్తారు. అట్లయితే ఇక్కడ ఎంతమంది ఉన్నారు మొత్తం? ఎవరెవరు? ఇద్దరు కోడళ్ళు, ఒక్క అత్త. ఇప్పుడు అవి ఏమన్నది? నేను బెట్లకి వెళ్ళిపోతున్నాను, ఇక్కడ నష్టం జరిగింది, నేను వెళ్ళిపోతున్నా, మీరు కూడా ఏం చేయండి? మీ అమ్మగారి ఇంటికి మీరు చెప్పండి, మీ తల్లిగారింటి మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోయి ఇంకో పని వేసుకొని సుఖంగా సంతోషంగా హ్యాపీగా ఉండండి, నా కుమార్తెలరన్నది. ఏమన్నదామే? నా కుమార్తెలరన్నది. అనగానే ఓర్ప ఏం చేసినట్ట అంటే అర్థం ఏంటి అని ఉన్నదా? అట్లా కాదు. ఇక్కడ ఎడిస్తే మొత్తం అంతే పోయింది. ఇక్కడ ఇది మొత్తం వినపోయింది. ఎలుగెత్తి ఏడిచి అత్త ఏడిచి ఏమన్నానే ఏమంటుంది? కౌలించుకొని ఎవరు ముద్దు పెట్టుకున్నారు? అత్తనా కూడదా? కూడా ముద్దు పెట్టుకొని ఏం చెప్పింది? ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ అని చెప్పేసి మెల్లగా బ్యాగ్ పెట్టుకుని వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను రాదు, కౌగిలించుకోదు, ఏం చెప్పదు? ఏం చేయాలి? పో తల్లి, కుమార్తె పో అన్నది. అప్పుడు ఎవరు? హృదయ మాట ఏంటి? ఇవ్వదండి, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ చచ్చిపోతే చచ్చిపోతా, అక్కడనే పాతి పెట్టు. ఈ సమాధి ఒక్కటే ఉండాలి, ఒకటే శరీరం, ఒకటే ఇల్లు, ఒకటే గోత్రం, ఒకటే సమాధి, ఒకటే బొంద. మీరు చెప్పాలంటే వేరే అసలు లేనే. నిన్ను విడిచిపెట్టే శక్తే. ఇప్పుడు చెప్పండి, మనం అత్తలా అంటే రూతు లాక్కున్నా, ఓర్పు లాక్కున్నాము ఉంటే బాగుంది.
దేవునికి స్తోత్రం. సరే, మొత్తం మీద ఇప్పుడు ఎవరైనా సరే కొంచెం బుద్ధి కొంచెం జ్ఞానం ఉంటే ఎవరితో పోతారు? అత్తతో పోవచ్చు. అత్త దగ్గర ఏమైనా ఉండదుగా. ఇప్పుడు మన కూతురు ఇంటికి ఇస్తున్నాం అంటే ఏం చూస్తాం? క్యాస్ట్ లేకపోయినా పర్వాలా కలిసి రైట్ ఆన్సర్. అది ఏముండాలి? కొంచెం ఆస్తి ఉండాలి. కొన్ని ఆస్తి ఉందా? లేదు. ఇల్లు ఉందా? లేదు. ఏమీ లేదు. ఒక విధవరాలు భర్త ఉందా? లేదు. పోటీ సంపాదిస్తే మనం ఉందా? శక్తి కూడా లేదు. అసలు రూతు నయోమిని వెంబడించడానికి ఏ కారణాలు? ఏమి అంటే కంటితో ఏమీ లేవు. ఎదుగుపోయిన నామకెరక. అది నిజంగా దేవుని యొక్క విశ్వాసమే కావచ్చు, ఆ దేవుని కృపే కావచ్చు. హల్లెలూయా. వెళ్ళిపోయింది. ఇంకో మాటనండి, పొరపాటున అత్తను కోడలు వెంబడిస్తే అత్త చచ్చేంత మట్టుకు కోడలు ఏం చేస్తుంది? ఇంటి చాకిరి చెయ్యాలి. పోనీ ఇంకో పెళ్ళి అవుతుందా ఋతుకు? ఎందుకు? ఆల్రెడీ పెళ్ళి అయింది, భర్త చచ్చిపోయాడు కాబట్టి మళ్ళీ పెళ్ళి అవకాశం. కనీసం ఇక్కడ ఉంటే ఏం చేసుకోవచ్చు? అతతో పోతే ఉంటే పెళ్లి చేసుకోవచ్చు. కానీ పోతే మాత్రం ఎవరు అంటే ఏమంటారు? కోడలు అంటే అర్థం ఏమైపోయింది? ఈమెకి ఏమైంది? పెళ్ళి అయింది, ఇంకో పెళ్ళి షేఫ్. ఒకవేళ రూతు పెళ్ళి అయితే ఇట్లా ముందే పెళ్ళి ఒక్క ఇద్దరు చెప్పరండి, పిల్లలు ఉంటే వేసుకుంటారు. అలాంటి సంఘాలు వస్తాయి, లేకపోతే రా. ఇంత క్లిష్ట పరిస్థితుల్లో రూతు ఎంత గట్టిగా అంటే ఆమెకి ఎంత విశ్వాసం, ఎంత ధైర్యం. బాబోయ్, నాకు అర్థం కాల. నాకు అనిపించింది, ప్రస్తుతానికి మనం నయం దగ్గర ఉంటే అందరూ ఏం చేస్తాం? కరెక్టే, నిజమే. మనం సిగ్గుపడద్దు. ఉన్నది ఉన్నప్పుడు మంచిదే కదా. ఏం చేస్తాం? ఓర్పలాక వెళ్ళిపోతాం. కానీ వెళ్ళిపోయిన తర్వాత అత్త కూర్చుంది, ఇల్లు అంతా క్లీన్ చేసింది. తినడానికి ఏం లేదు. తినడానికి అత్తమ్మ ఏమంటే అది అప్పలానికి వెళ్ళు. ఏం చేయాలి? పనికెళ్ళకు, పరిగెడుకో. పనివాడికి ఏమొస్తుంది? జీవితం వస్తుంది. కానీ ఇప్పుడు ఓర్పాకు క్షమించండి, రూతుకు నయోమికి పని అవకాశం లేదు. అక్కడ ఏం వెళ్ళిపోతున్నారు? పరిగెంట. ఎవరెవరు తెలుసు? ఏమి గతి లేని వాడు అంటే అనాథలు ఉంటారు కదా. అనాథలకు ఏం చేసుకుంటారంటే, ఇప్పుడు మన రోడ్ల మీద మనం పడేసినటువంటి వాటర్ బాటిల్ అమ్ముకుంటారు కదా, అలాంటి వారు పరిగెట్టడం అంటారు. అప్పుడు ఆ పొలానికి వెళ్ళి, అది మన దూర బంధువులు అవుతారు కాబట్టి అక్కడ ఏం చేసుకో, దూరంగా ఉండే ఎవరితో కలవకులు ఏం చేసుకో, పరిగే ఎరుకో, తీసుకొని రా అన్నది. పోయి పరిగెత్తుకుని పోయింది. ఎరిగిపోతున్నప్పుడు ఆ యజమానుడు వచ్చాడు. చాలా మంది పరిగెడుతుంది, ఈమె ఎప్పుడు కనబడలా. మంచి యవనస్తురాలు, మంచి అందంగా ఉంది. అడిగారు, ఎవరైనా? నయోమి వాళ్ళ కూడలంట సార్. సరే, మంచిగా ఎరుకొని చెప్పి వెళ్ళిపోయింది. ఏమన్నా దాని తర్వాత ఒకరోజు రానే వచ్చింది. అత్త చిన్న సలహా ఇచ్చింది, నువ్వు వెళ్ళి ఈ పని చేయమని చెప్పి లాగేసింది. చివరికి ఆ దేశంలోనే, ఆ ప్రాంతంలోనే గొప్ప ధనవంతుడు, బుద్ధిమంతుడు, ఆత్మీయుడు అనే పేరు బోయాజ్. ఆయన భార్య. దేవునికి స్తోత్రం. ఆ బోయాజులో నుంచే యేసయ్య పుట్టాడు. మనం ఆయన పిల్లలు అంటే ఇప్పుడు మనకు ఏముంది? మనకు ఋతువులకు ఏముంది? సంబంధం ఉంది. అసలు కలుపుకోవాలి వద్దా? అంతే. దేవుడికి స్తోత్రం. యేసు బంధువే, ఋతు కూడా బంధువు, అందరూ బంధువులే. దేవుడికి స్తోత్రం. దేని బట్టి అయింది చెప్పేది? విశ్వాసాన్ని బట్టి ఇప్పుడు ఏమైంది? పరిశుద్ధ లేఖనంలో, పరిశుద్ధ వంశంలో గొప్ప స్తంభంగా ఋతు నిలబడింది. దేవుడు వారికంటే కృప మనకు అధికంగా ఇచ్చిన ఈరోజు మనకు విశ్వాసం లేని కారణాన్ని బట్టి, వివిధ కారణాలను బట్టి మన జీవితాల్లో ఆత్మీయంగా, శర సంబంధంగా ఎండిపోతున్నాం. హల్లెలూయా. కానీ ఈ రోజు నుంచైనా
ఒక నిజమైన బంధంలోకి రండి. హల్లెలూయా. దేవుడు నీకేమైనాడు? తండ్రి అయినాడు. యేసు నీ కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన మనకేమైనాడు? తండ్రి మాత్రం ఎవరైనా మన కోసం ప్రధాన మన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇంత గొప్ప దేవుణ్ణి, ఇంత గొప్ప ప్రధాన యాజకుడిని, ఇంత గొప్ప తండ్రిని మనం కలిగి ఉండి కూడా ఆత్మలో చల్లారిపోవడం అంటే అర్థం ఏంటంటే మనం ఎస్తేర్లాగా లేము, మనం రూతులాగా ఎట్లా లేవు. ఎట్లా మనము ఓర్పలాకు, ఎందుకంటే విశ్వాసం లేదు, విధేయత లేదు. కానీ ఇప్పటి నుంచి అయినా ఒక ఎస్తేర్లాగా, ఒక రూతులాగా ఆ యేసు క్రీస్తు మనకు చేసిన ఆ శిలువ యాగంలోనికి, ఆ పిచ్చి ప్రేమలోనికి ఆయన తిరుగుతాము. రెండు కళ్ళు మూసుకొని పెద్ద ముఖాలు దయచేసి పెద్ద ముఖాలు రండి అందరు కూడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరి దాంట్లో ప్రార్థన చేద్దాం.